జరిగింది. హంసలదేవి బీచ్లో 5గురు పర్యాటకులు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురిని మెరైన్ పోలీసులు కాపాడగా ఒకరు మృతి చెందారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సునీల్, మనం చూస్తున్నట్లయితే కృష్ణా జిల్లా హంసలదేవి వద్ద ఏదైతే సముద్ర స్నానానికి వెళ్ళినటువంటి ఘటనకు సంబంధించి అక్కడ సముద్ర స్నానానికి వెళ్ళిన వారిలో 5గురు గల్లంతైనటువంటి విషయం మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే గుడివాడ మరియు పరిసర ప్రాంతాలకు చెందినటువంటి మండవల్లి మండలం నాగభూషణం పురానికి చెందినటువంటి 5గురు పర్యాటకులు కూడా నాగభూషణ పురానికి చెందినటువంటి అందులో 5గురు వెళ్ళగా అందులో ఇద్దరు ఇబ్బందికర పరిస్థితి ఉంది. గల్లంతైన వారిలో ముఖ్యంగా మనం చూస్తున్నట్టు షేక్ ముషారఫ్ అనే వ్యక్తి అయితే గల్లంతైనటువంటి పరిస్థితి. షేక్ ఫజలా అయితే మృతి చెందినటువంటి పరిస్థితి. 26 గల్లంతైన వారు షేక్ హసీనా కౌష్, షేక్ అఫ్రీన్, షేక్ కరీంలు అయితే కాపాడినటువంటి మెరైన్ పోలీసులు ఎవరైతున్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉండడంతో 108 సిబ్బంది ద్వారా 108 లో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పంపించడం జరిగింది. అక్కడ ప్రస్తుతం వారికి అయితే ట్రీట్మెంట్ కూడా అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈ సముద్ర స్నానానికి వచ్చినటువంటి వారు 5గురు గల్లంత కావడంతో హంసలదేవి పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం విషయాలు చేయాలనుకున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే హంసలదేవి బీచ్ కి స్నానానికి వెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అక్కడ మెరైన్ పోలీసులు కావచ్చు, అక్కడ భద్రతా సిబ్బంది కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వ్యక్తి ఇంకా గల్లంతైన వారిలో ఒక వ్యక్తి ఇంకా లభించబడంతో ఆయన కోసం మెరైన్ పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు అక్కడ గాలింపు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. దీనిపైన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మండల బుద్ధప్రసాద్ కూడా అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది. అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్ గా అక్కడ కావాల్సినటువంటి తగు చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి ఆసుపత్రికి వచ్చినటువంటి వారు కూడా మంచి వైద్యం అందించాలి. అదేవిధంగా పరిస్థితి కనుక బాగున్నటువంటి పరిస్థితిలో విజయవాడ లేదంటే మచిలీపట్నం ఆసుపత్రికి కూడా తరలించాలంటూ కూడా ఆయన ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఈ ఘటనకు సంబంధించి 5గురిలో ముగ్గురిని అయితే కాపాడినటువంటి పరిస్థితి. ఇంకా 2గురిలో ఒకరు మృతి చెందగా ఇంకొకరి కోసం అయితే మాత్రం గాలింపు చర్యలు మెరైన్ పోలీసులు చేస్తున్నారు. సునీల్. రైట్ సాంబశివరావు.